జత్వాని కేసులో ఐపీఎస్లతో పాటు పోలీస్ అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఐపీఎస్ కాంతి రాణా టాటా, విశాల్ గునితో పాటు ఏసీపీ హనుమంతరావు, ఇతర పోలీస్ అధికారులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. మిగతా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర పోలీసు అధికారులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జత్వానీ కేసులో జత్వానీకి సంబంధించి తమను నిర్బంధించారంటూ ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదుపై కాంతి రతన్ టాటా, అలానే విశాల్ గున్ని, ఏసీపీ హనుమంతరావు, అలానే సిఐ సత్యనారాయణ వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇదంతా ఫాల్స్ కేసు. మేము విధి నిర్వహణలో చట్టానికి అనుగుణంగానే నడుచుకున్నాము. ఖచ్చితంగా ఇది తప్పుడు కేసు. విధికి ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా మేము పనిచేయలేదు. ఇదంతా పొలిటికల్ నేపథ్యంలో ఈ కేసును తమపైన అక్రమంగా బనాయించారు. కాబట్టి తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో కాంతి టాటాను, విశాల్ గున్ని, అలానే ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణ పిటిషన్స్ దాఖలు చేశారు. దాదాపు 2 నెలల పాటు దీనిపైన విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే కాంతి రాణా టాటాతో పాటు విశాల్ గున్ని, అలానే డీసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణకి సంబంధించిన వాదనలతో హైకోర్టు ఏకీభవించిందనే చెప్పుకోవచ్చు. అందులో భాగంగా వాళ్ళ నలుగురికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటుగా కొన్ని షరతులు కూడా విధించింది. అయితే మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, ఇదంతా పొలిటికల్ నేపథ్యంలో ఐపీఎస్ అధికారులతో పాటు కొంతమంది పోలీసు అధికారులను కూడా దీనిలో ఇరికించడం జరిగింది. పూర్తిగా ఒక కేసుకు సంబంధించి సినీ నటికి సంబంధించి ఒక కేసు వస్తే దాన్ని లీగల్గా చట్ట ప్రకారం కొనసాగితే పోలీసు అధికారులు కేవలం పొలిటికల్ నేపథ్యంలో ఐఏఎస్ అధికారులను అలానే పోలీసులను ఈ కేసులో ఇరికించడం జరిగింది. దీనిపైన న్యాయ పోరాటం చేయడానికి రెడీ అయిన ఐపీఎస్లు అలానే పోలీసు అధికారులు ఖచ్చితంగా తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో వాదోపవాదాలు జరగటం, పూర్తిగా తనకు ముందస్తు బెయిల్ పైన ఈరోజు దానిపైన తీర్పు కూడా ఇచ్చింది హైకోర్టు. పూర్తిగా నలుగురికి, 2 ఐపీఎస్ అధికారులకి, డీసీపీకి, అలానే ఏసీపీకి, అలానే సిఐకి ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. హరి.